గెలిపించినాం ఇగో గిట్లా అయిపోయినాయి మా పరిస్థితులు. రేవంత్ అన్న వస్తే మొత్తం రైతు భరోసా అన్నారు, అదన్నారు ఇది రైతు భరోసా లేదు, ఆ రైతు బంధు లేదు, ఆ బోనస్ లేదు, మళ్ళా ఉచిత గ్యాస్, ఆ గ్యాస్ 400కే అన్నాడు బుడ్డి, ఆ 400 లేదు, ఏం లేదు. సరే ఇవన్నీ వదిలిపెట్టు, రైతన్న బతకాలగా, ఏంది ఇట్లా ఎండిపోతుంది? ఇట్లా నీళ్లు ఉంటే బతాడు కానీ నీళ్ళు ఏంది, ఏడు బతాడు అన్న, ఏడు బతాడు. ఎక్కడ నీళ్లు? ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళేనా మీకు వచ్చేటి? అవే నీళ్ళు వస్తాయి కానీ మాకి మానేరు నీళ్ళు వస్తాయి ఇక్కడ నుంచి. అదే ఆ మానేరు నీళ్ళు కూడా వదులుతలేరు. ఎట్లా మరి ఇట్లా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఎట్లనే రైతు పెడితే? ఇక ఎండాకాలంలో అయితే ఈ వాగు బీఆర్ఎస్ ప్రభుత్వం పెడితే మాకు వాగు నడిచింది మొత్తం, వాగులకి నీళ్ళు ఎప్పుడు. కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ నీళ్లు లేవు, నీళ్ళు సుక్క చూద్దామంటే లేవు. ఇటు తాగుతానికన్నా దొరుకుతానే? ఇక తాగని కదే బోర్ నీళ్ళు కొద్దిగా అంతా మాకు. బోర్ నీళ్ళు అంతే. గొర్రెలు మేకల కంటే మాకు కష్టమే నీళ్లు. గొర్రెలు మేకల కష్టం. ఏంది మరి ఇట్లా? మరి రైతు భరోసా అన్న అయ్యాన్ని వేస్తారా? లేదన్న, ఇప్పుడు రైతు భరోసా అంటే మొన్న వేసిండు, ఎకరాకు మందం వేసిండు, 6000 వేసిండు మొన్న. అవి దేనికన్నా పనికి వస్తాయా? దేనికి పనికి రావన్నా, ఎప్పుడన్నా ఒకటేసారి వేస్తే ఇక మనకి దేనికన్నా లావడికో దానికో దీనికో పనికి వస్తాయి. ఇప్పుడు దేనికి వేయలేడు, ఏం చేద్దాం? 6000 వేసిండు, ఏం చేయమంటారు? కేసీఆర్ ఎప్పుడన్నా గిట్లా టైం కు బరాబర్ టైం వేసిండు మాకు. ఇప్పుడు పంటకు ఇప్పుడు లాగుడికి ముందే వేస్తాడు రైతులకు. ఇప్పుడు యూరియా బస్తాలకో, దుక్కి సంచులకో, దాంతో ఎరువులకో ఫస్ట్ ఫస్ట్ అయితే ఆ పైసలు తీసుకోపోయి మేము లాగుడిలో దీనికి దానికి ఎరువులు తీసుకొచ్చి ఇది చేద్దాం మేము. మరి ఈయన వచ్చినాక ఆ ఎరువుల కోసం కాదు, ఇప్పుడు అప్పు తీసుకొచ్చి పెట్టాలి మేము. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఇంత అప్పు తీసుకొచ్చు లేదు, ఏం లేదు. అప్పు తీసుకొచ్చి పెట్టాలి, అప్పు తీసుకొచ్చి పెట్టినాక ఇది ఎండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇక ఉన్న ఏదో అమ్ముకోవాలి, ఇక కట్టుకోవాలి, అంతే అంతే. ఉన్న భూమి అమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి, ఇక అంతే. మరి పేరుకేమో రైతును రాజు చేస్తా అంటారు. రైతును రాజా? ఇక రైతే దిక్కుమలోడు అయిపోయాడు, ఇంకా రైతు రాజాడు అవుతాడా? ఇక అంతేనా? ఇట్లా ఎండిపోయినాక రైతు రాజు అవుతాడా? ఇంకా 10 సంవత్సరాలు ఉంటే ఏం లేదన్న, ఇక ఇంకా 2 సంవత్సరాలు ఎట్లా కడుతున్నాం చూస్తున్నాం మేము. ఇప్పుడు యూరియా బస్తాలకు పోదామన్నా లైనే, ఏడైనా యూరియా బస్తాలు దొరుకుతున్నాయి అన్న ఇప్పుడు? ఎప్పుడైనా ఆన్లైన్ యూరియా ఉండదు, యూరియా ఉంటే నీళ్లు ఉండవు, ఎట్లా బతకాలి తెలంగాణలో? అదేగా మరి ఇబ్బంది ఉంది. అయితే మొత్తం అటు చేసి ఆ కేసీఆర్ ను ఓడిచ్చిర్రు, ఈయన గెలిపిస్తే ఈయనేమో ఇట్లా చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్న బతుకులు బాగుంది, గుర్తురాడా? ఆయన ఉన్నప్పుడు టైంకు పెన్షన్లు అవి ఇవి అందరికి బరాబర్, టైంకు రైతు బంధు అన్ని, కళ్యాణ లక్ష్మి అవి అన్ని ఇచ్చిండు. ఈయన వచ్చినాక ఏది గతి లేదు సక, ఏది గతి లేదా? అన్ని మహిళలు కోటీశ్వరాలు ఏడనే ఇంట్లోనేమన్నా తులం బంగారాలు అయ్యి ఏడ తులం బంగారం లేదు, ఒక ఆనసం లేదు ఇప్పుడు, అంతే. ఏం లేదు. ఫ్రీ బస్సులు అంటారు. ఫ్రీ బస్సు ఎవరికి ఏం చేసిండు? మాకు ఏం చేసిండు? ఫ్రీ బస్సులు వేసి బస్సు మాకు బస్సు గతే లేదు. ఈ తాండకు బస్సు రావాలంటే గతి లేదు, గతే లేదు. బస్సు ఎక్కువ ఉన్న ఒక పథకం కూడా గయా. ఇప్పుడు రోడ్డు ఉన్నా అనుకో, ఇది అసలు కేసీఆర్ ఉన్నప్పుడు వేసిన రోడ్ ఇది. అప్పటి నుంచి ఇటు బస్సు ఆడికి లేదు, ఇటు కేసీఆర్ వేసిన రోడే. ఇక అప్పటి నుంచి ఇప్పుడు పట్టించుకునే లేడు. కేసీఆర్ ఉన్నప్పుడే అయిన రోడే ఇది, అంతే. ఇక అక్కడి నుంచి ఏం లేదు. ఇక